స్టూడెంట్స్, నా గూగుల్ క్లాస్ రూమ్లో ప్రీవియస్ వీడియోస్ని చాలా తక్కువ మంది ఫాలో అయ్యారు. సో ఈరోజు నెక్స్ట్ లెసన్ గ్రావిటేషన్ అనే దాన్ని స్టార్ట్ చేస్తున్నాను. గ్రావిటేషన్. సో ఈ గ్రావిటేషన్ అనేది మీకు మళ్ళీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా ఉపయోగపడుతుంది. సో జాగ్రత్తగా వినండి. సో ఏంటి గ్రావిటేషన్ అంటే, చూడండి, మాస్ అంటే తెలుసు మీకు. అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రజెంట్ ఇన్ ద బాడీ ఈజ్ కాల్డ్ మాస్. మనకు ఒక బాడీ తీసుకున్నామంటే ఆ బాడీలో ఎంత మ్యాటర్ అయితే ఉంటుందో దాన్నే మనము ఆ బాడీ యొక్క మాస్ అని అంటాం. సో రెండు బాడీస్ తీసుకున్నామంటే ఆ రెండు బాడీస్ మధ్యలో కొంత ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. రెండు బాడీస్ తీసుకున్నామంటే ఆ రెండు బాడీస్ మధ్యలో కొంత ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. సో ఆ ఉంటుంది అనేది మీకు తెలియదు, కానీ ఆశ్చర్యపడతారు. కానీ మీరు ఒక బెంచ్కి ఎదురుగా నిలబడి ఉన్నారనుకోండి, మీకు ఆ బెంచ్కి మధ్య సమ్ గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఉంటుంది. అయితే ఎంత ఉంటుంది, ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత ఉంటుంది అని చెప్పేదే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎంత ఉంటుంది అని చెప్పేదే ఏంది? న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఈ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఏంటి? వాట్ ఈస్ దిస్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ బాడీస్. ఫోర్స్ ఆఫ్ attraction between two bodies is always directly proportional to product of their masses and inversely proportional to distance between them. ఇది స్టేట్మెంట్. నిదానంగా చెప్తాను. సో నేను ఆల్రెడీ మీకు ఏమని చెప్పాను, మనకు ఏదైనా కానీ రెండు బాడీస్ కానీ తీసుకున్నాము అని అంటే ఆ రెండు బాడీస్ మధ్యలో మనకేముంటుంది? ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది అని చెప్పాను. సో ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ సపోజ్ క్యాపిటల్ ఎఫ్ అనుకుందాం. ఆ రెండు బాడీస్ అసలు ఫస్ట్ ఏమనుకుందాం, మనకు ఇదొక బాడీ అనుకుందాం, ఇదొక బాడీ అనుకుందాం. మొదటి దాని యొక్క మాస్ m1 అనుకుందాం, రెండో దాని యొక్క మాస్ m2 అని అనుకుందాం. వాటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి సమ్ స్మాల్ d అనుకుందాం. లెట్ స్మాల్ d ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది టూ మాసెస్ అని అనుకుందాం. అయితే ఈ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఏమని చెప్తుందంటే, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద టూ మాసెస్ ఈజ్ ఎలా ఉంటుందంట? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అని చెప్తుంది. అంటే ఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m1 m2 డివైడ్ బై d స్క్వేర్. అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ k ఇంటూ m1 m2 డివైడ్ బై d స్క్వేర్. ఇట్ వాస్ ఫౌండ్ దట్ ద వాల్యూ ఆఫ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ k ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ఈక్వల్ టు g, విచ్ ఈజ్ నోన్ యాజ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ k ఉంది కదా, దాన్ని ఏమంటామంటే క్యాపిటల్ జీతో చూపిస్తాం. దాని వాల్యూ ఎంత అని కనుక్కున్నారంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంతా అని కనుక్కున్నారు. ఆ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ దేంతో రిప్రజెంట్ చేస్తామంటే క్యాపిటల్ జీతో రిప్రజెంట్ చేస్తాం. అప్పుడు మనం డిరైవ్ చేసిన ఈక్వేషన్ ఏమవుతుంది? ఎఫ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ ఇంటూ m1 m2 డివైడ్ బై d స్క్వేర్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని అంటాం. ఏమంటామో న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని అంటాం అనమాట. అయితే ఇక్కడ మీకు తెలియాల్సింది కొన్ని పదాలు ఏంటి అంటే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద టూ బాడీస్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో ఇక్కడ ఆ వర్డ్ మిస్ అయినట్టుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అని అంటాం అనమాట. సో ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంది? చూడండి, క్వాలిటీ పెరుగుతూ ఉంటే రేట్ పెరుగుతూ ఉంటుంది. సో
రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్వాలిటీ. అంటే ఒక పారామీటర్ పెరుగుతూ ఉంటే రెండో పారామీటర్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటే అప్పుడు ఆ రెండు పారామీటర్స్ మధ్య ఉండే రిలేషన్ ఏమని అంటామంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని అంటాం. అలా కాకుండా ఒక పారామీటర్ పెరుగుతూ ఉంటే ఇంకో పారామీటర్ తగ్గుతూ ఉన్నింది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ అని అంటాం. సో ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై అని అనుకో, ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై అంటే ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై అంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు జెడ్ అంటే మనకు వేరే సింబల్ ఉండదు, అదే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ పెట్టాలి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 1/, దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఆ పారామీటర్ రాస్తాం అనమాట. ఓకే, సో అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గురించి అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గురించి. ఓకే, సో ఇది మనకు ఏంటి గ్రావిటేషన్ చాప్టర్లో ఫస్ట్ టాపిక్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్.